హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. క్యారెటు, టమోటా, కీర, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, దోసకాయ ఇవన్నీ వేసి చాపర్లో వేసి చిన్నగా చాప్ చేసుకుని యోగర్ట్, ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకునే యోగర్ట్ అండి. బెస్ట్ ప్రోటీన్ ఉంటుంది. ఆరోగ్యానికి కూడా యోగర్ట్ చాలా మంచిది, ప్రోటీన్ కోసం తీసుకోవచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను ఇక్కడ. మీ ఇష్టం, మీకు నచ్చితే మిల్క్ బ్రెడ్కైనా బాగుంటుంది. బ్రౌన్ బ్రెడ్ అయితే ఆరోగ్యానికి మంచిదని నేను హెల్త్ కోసం బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. ఇది పిల్లలకి స్నాక్గా కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా కానీ, లేదా లైట్గా ఈవినింగ్ డిన్నర్ చేయాలనుకున్న వాళ్ళు కూడా చాలా బాగుంటుంది. చాలా బెస్ట్ ఆప్షన్స్ కూడా. చిన్నగా ఆయిల్ వేసుకోండి, తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ తక్కువ ఉన్నా అనుకున్న వాళ్ళు నేను నెయ్యి వేసాను ఇక్కడ. తక్కువ అయినా రోస్ట్ చేసుకోవచ్చు. పైన కూడా కొంచెం నెయ్యి వేసుకొని నువ్వులు వేస్తున్నాను పైన. కాల్షియం ఉంటుంది కదా నువ్వుల్లో, మంచిది. తింటూ ఉంటే కూడా మనకి ఆ కరకరం అంటూ ఉంటుంది. బాగా టేస్టీగా కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. చూడండి, కాలిపోయింది. తొందరగా అవుతుంది. పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ తొందరగా చేసేసి, హెల్దీ కూడా. ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, మనకి నువ్వుల ద్వారా కాల్షియం కూడా వస్తుంది, తొందరగా కూడా అవుతుంది. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. మనకి శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. రెండు వైపులా కట్ చేసుకొని, ఇంకా మీకు ఇష్టం అనుకుంటే ఏదైనా సాస్తో కూడా పెట్టుకొని తినేసేయచ్చు. చూడండి, బాగా కుక్ అయిపోయింది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఇలాగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.